మనం ఇప్పుడు ఒక అందమైన ప్లస్ చల్లని ప్రదేశంకి వెళ్తున్నాం. పేరు రైట్వుడ్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ స్నో పడుతుంది. దూరంలో కనపడుతున్న స్నో క్యాప్డ్ కొండల దగ్గరికే వెళ్తున్నాం. గ్రేటర్ లాస్ ఏంజలస్ పరిధిలోని ఆంటారియో సిటీలో ఉండే మా అల్లుడి ఇంటి నుంచి రైట్వుడ్ 40 మైల్స్ లేదా 64 కిలోమీటర్లు. మనం ఎల్ఏ ఫ్రీవే మీద ప్రయాణం చేస్తున్నాం. మన దేశంలో మనం హైవేస్ అని పిలుస్తాం. మన హైదరాబాదులో ఓఆర్ఆర్ అని పిలుస్తున్నాం. గ్రేటర్ లాస్ ఏంజలస్ ఏరియాలో 5 కౌంటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే లాస్ ఏంజలస్, ఆరెంజ్, శాన్ బెర్నార్డినో, రివర్సైడ్, ఇంకా వెంటురా. వీటి పూర్తి ఏరియా చెప్తే నమ్ముతారా? 88,000 స్క్వేర్ కిలోమీటర్స్. మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా వైశాల్యం లేదా సైజ్ 7,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ ఫ్రీవే లాస్ ఏంజలస్ సిటీ నుంచి లాస్ వేగస్కి వెళ్ళే దారి. ఇప్పుడు మనం ఫ్రీవే నుంచి మామూలు స్టేట్ హైవే లాంటి రోడ్డులో ప్రయాణం చేస్తున్నాం. ఆల్మోస్ట్ రైట్వుడ్ దగ్గరికి వచ్చేసాం. ఇదే రైట్వుడ్, ఒక అందమైన మౌంటైన్ టౌన్. ఇక్కడే ఎక్కడైనా పార్క్ చేయాలి. యుఎస్లో ఎక్కడికి వెళ్ళినా కార్ పార్కింగ్ పెద్ద సమస్య. నేను 2011 నుంచి 2025 వరకు యుఎస్కి 6 సార్లు వచ్చాను. కానీ కేవలం ఒక్కసారి మాత్రమే స్నో పడే ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్లేస్ పేరు మౌంట్ బాల్డీ. 2013లో వెళ్ళాను. అది కూడా ఇక్కడికి చాలా దగ్గరే. నేను చూసిన మౌంట్ బాల్డీ కన్నా రైట్వుడ్ ఎంతో అందంగా ఉంది. అయితే ఆ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే కొండపైకి వెళ్ళాలంటే చైర్ లిఫ్ట్లోనే వెళ్ళాలి. ఆ రైడ్ నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నా మనవరాలు ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. అమ్మమ్మ హెల్ప్ చేస్తోంది. ఈ బోర్డ్స్ ఉంటాయి, కానీ ఎవరు చెత్త పడేరనుకోండి. చెత్త పడేస్తే కేవలం 86,000 రూపాయలు జరిమానా. రైట్వుడ్లో బోలెడన్ని ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో జనం బాగా ఇష్టపడేవి స్కీయింగ్, స్నోబోర్డింగ్, ట్యూబింగ్. ఈ కొండల అందాల్ని, నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఎదురుగా ఉన్న చైర్ లిఫ్ట్లో వెళ్ళాలి. ఈ 3 చేయటానికి సుమారు $80 నుంచి $100 ఖర్చు అవుతుంది. అంటే రఫ్గా ఒక 8,500 నుంచి 9,000. ముందుకు వెళ్తే ఏముంటుందో తెలియదు. యాక్చువల్లీ కార్లు వెళ్ళొచ్చు, దేనికో తెలియదు, కానీ కార్స్ని అటువైపు వెళ్ళనీయటం లేదు. ముందు నేచర్ ఇంకా అద్భుతంగా ఉంటుందేమో అనే ఆశతో అటువైపు వెళ్ళటం మొదలుపెట్టాం. లైఫ్లో ఏదైనా డిఫరెంట్గా చేస్తుంటేనే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంత దూరం వచ్చాం కాబట్టి కొండ ఎక్కితే ఎలా ఉంటుందా అని నా అల్లుడు అడిగాడు. ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడూ ముందుంటాను. వెంటనే ఓకే అన్నాను. రైట్వుడ్లోని ఈ కొండలపైన పెరిగే చెట్లు ఎవర్గ్రీన్ చెట్లుగా పిలువబడే ఫుట్ హిల్ పైన్, ఇన్సెన్స్ సిడార్, లార్జ్ పోల్ పైన్. ఇవే కాకుండా డెసిడియస్ చెట్లైన వ్యాలీ ఓక్, బ్లూ ఓక్, కాలిఫోర్నియా బ్లాక్ వాల్నట్తో పాటు మౌంటైన్ మెహగనీ, క్యానియన్ లైవ్ ఓక్ లాంటి వృక్షాలు కూడా ఉంటాయి. కాస్త కొండపైకి వచ్చేసాం. ఇక్కడికి ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది, చల్లగా ఉంది, చాలా మంచి ఫీల్. ఈ మధ్య మీరందరూ వార్తల్లో చూసే ఉంటారు, లాస్ ఏంజలస్ కౌంటీలో గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ కని వినని వైల్డ్ ఫైర్స్ విధ్వంసం సృష్టించాయి.
ఈ చెట్లను చూస్తుంటే ఈ కొండల్లో కూడా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మీరు నమ్ముతారో లేదో 17,000 ఇళ్ళు కాలి బూడిదయ్యాయి. అవన్నీ కూడా ద మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఇళ్ళు. కేవలం ప్రాపర్టీ ధ్వంసమైన వాల్యూనే $53.8 బిలియన్ అంటే నమ్ముతారా? అంటే మన దేశం కరెన్సీలో 4.63 ట్రిలియన్ అన్నమాట. సో ఇలా తగలబడిపోయిన వాటిని తీసి కట్ చేసేసారు కొన్ని ట్రీస్ని. ఇప్పుడే నేను ఇదిగో ఈ చెట్టును పట్టుకున్నాను. చెట్టును పట్టుకున్నాక చూసారా, మనం చాలాసార్లు కార్లలో లేదా ట్రైన్స్, బస్సెస్లో ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంలో కొండల్ని చూస్తుంటాం. అలాగే చెట్ల వల్ల పచ్చగా కనపడటం గమనిస్తుంటాం. నేను ఈ కొండ మీదకి వచ్చాక కొండపైన ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో స్నో చూసాం. ఇంకా చిన్న భయం ఏంటంటే ఇక్కడ ఏమైనా ఎలుగుబంట్లు వస్తాయో, సడన్గా వస్తే ఏమీ చేయలేని పరిస్థితి. సో వాటిని మనం అసలు ఏమాత్రం కూడా తట్టుకోలేము. అది అటాక్ చేసినా చేస్తుంది. సో అందుకని ఇంకా తొందరగా కిందికి వెళ్ళిపోతున్నాను. కొండ కానీ చెట్టు కానీ ఎక్కటం ఈజీ పని, కానీ దిగేటప్పుడు కష్టం అంటారు. అలా ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. బ్యాలెన్స్ పోయింది. నాకు అమెరికాలో బాగా నచ్చే ఎన్నో విషయాల్లో ముఖ్యమైనవి క్లీన్లీనెస్, పొల్యూషన్ లేని సిటీస్, తక్కువ జనం, ఎంతో గౌరవంగా సహనంతో మాట్లాడే పద్ధతి. టెస్లా కార్ అనగానే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అని మనకు తెలుసు. మెల్లమెల్లగా ఈ టెక్నాలజీని వేరే కార్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది నా అల్లుడి నిస్సాన్ కార్. వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై.